రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పెసరపప్పు హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పెసరపప్పు హల్వాను దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు, లేదా అప్పటికప్పుడు మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలనుకుంటే ఒక 15 నిమిషాల్లోపు ఈ స్వీట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరపప్పు 1 కప్పు, పంచదార 1/4 కప్పు, నెయ్యి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, బాదం 5 లేదా 6, పాలు 2 కప్పులు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 4 రేకులు కొద్దిగా గోరువెచ్చని పాలలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా పెసరపప్పు హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు పెసరపప్పును వేసుకుని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ వాటర్ని అంతటిని తీసివేసిన తర్వాత పెసరపప్పులో మరలా కొంచెం వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. గంట సేపటి తర్వాత పెసరపప్పు ఇలా నాని ఉంటుంది. ఇప్పుడు వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్తో మెత్తని పిండిలాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. పిండి ఇలా జారుడుగా ఉండేట్లుగా చూసుకోండి, అలాగే మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లో నెయ్యి వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న పెసరపప్పు ముద్దను వేసుకోండి. ముందుగానే పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ పెసరపప్పు ముద్దను వేసుకుని నేతిలో బాగా వేపుకోండి. ఇలా నేతిలో వేపుకున్నప్పుడు మంచి సువాసన వస్తుంది, అలాగే ఈ మిశ్రమం ఇలాగా థిక్గా తయారవుతుంది. ఇప్పుడు పాలను మరిగించి ఆ వేడి పాలను ఇందులో వేసుకోవాలి. వేడి పాలు వేసి ఆ వేడి పాలలో ఈ మిశ్రమాన్ని అంతటిని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా ఉండలాగా అవుతుంది. ఈ టైంలో మ్యాషర్తో మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే గరిటతోనైనా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత పంచదార వేసుకోండి. అంటే 1 కప్పుకు 1/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా తీపి తినేవారు 1 కప్పును యాడ్ చేసుకోండి. అంటే 1 కప్పుకు 1 కప్పు పంచదారని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలను అలాగే యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండండి. ఈ మొత్తం మిశ్రమానికి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కట్ చేసి ఉంచుకున్న కొంచెం బాదం పప్పు మిశ్రమాన్ని వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ హల్వాను వేసుకొని పైన సన్నగా కట్ చేసిన బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటే చూడడానికే కాదు, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చూసారు కదూ, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే పెసరపప్పు హల్వా. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. ఎప్పుడైనా మన ఇంటికి సడన్గా చుట్టాలు వస్తే వెంటనే ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకుని వారికి కూడా పెట్టచ్చు. మరిన్ని రుచికరమైన స్వీట్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.